టోకో ధరల సూచీలో మెయిన్గా ఇక్కడ ఒక లోపం ఉంది. టోకో ధరల సూచీలో ఉన్న ప్రధాన లోపం ఏంది అనేది మనం గమనిస్తే, జాతీయ ఆదాయంలో అతిపెద్ద వాటా కలిగిన సేవా రంగాన్ని ఇక్కడ తీసుకోలేదు. సేవా రంగాన్ని అనేది ఇక్కడ తీసుకోలేదు. అతిపెద్ద వాటా కలిగిన సేవా రంగాన్ని జాతీయ ఆదాయంలో పరిగణలోకి తీసుకోలేదు. అంటే వాస్తవానికి డెవలప్డ్ కంట్రీస్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో జాతీయ ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మరి ప్రాథమిక రంగము, వాస్తవానికి ఇక్కడ ద్వితీయ రంగము, తృతీయ రంగం అని మూడు రంగాలు తీసుకుంటారు. మూడు రంగాలు తీసుకున్నప్పుడు మూడు రంగాల్లో జాతీయ ఆదాయంలో మేజర్ వాటా సేవా రంగం ఉందండి. అలాంటి సేవా రంగాన్ని టోకో ధరల సూచీలో తీసుకోకపోవటం కూడా ఇక్కడ ఒక మైనస్గా మనం ప్రధానం కనపడుతుంది. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసేటప్పుడు మెయిన్గా ఇక్కడ పీపీఐ అంటే ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ ఇండెక్స్ తీసుకుంటారు. పీపీఐ ఇండెక్స్ తీసుకుంటే మన దేశంలో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసేటప్పుడు ఇక్కడ మనకు డబ్ల్యూపీఐ ఇండెక్స్ను తీసుకుంటున్నారు. డబ్ల్యూపీఐ ఇండెక్స్ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ను మాత్రమే తీసుకుంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి డిఫరెన్స్. డెవలప్డ్ కంట్రీస్లో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయటం పీపీఐ తీసుకుంటే మన దేశంలో డబ్ల్యూపీఐ తీసుకుంటారు. పీపీఐకి డబ్ల్యూపీఐకి తేడా ఏంటంటే పీపీఐలో కూడా సేవారంగం ఉంటుంది, డబ్ల్యూపీఐలో సేవారంగం అనేది లేదు. కానీ మన దేశంలో ప్రతి మనిషి రోజు అంటే లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు విద్య మీద, వైద్యం మీద, రవాణా మీద అంటే ఆటో ఛార్జీలు, బస్ ఛార్జీల మీద, మరి విద్య మీద, వైద్యం మీద ఎంతో ఖర్చు పెడతాడు. కానీ విద్య, వైద్యం మీద చేసే ఖర్చును తీసుకోకపోవటం మన దేశంలో వాస్తవానికి టోకో ధరల సూచీలో ఉన్న ప్రధాన లోపంగా మనం చెప్పుకోవచ్చు.